సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ వచ్చి మనకి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడాం కదా. సో ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అయిన తర్వాత మనం కెమికల్ షిఫ్ట్లోకి వచ్చాం. సో ఆ టాపిక్ కంటిన్యూ చేద్దాం, కెమికల్ షిఫ్ట్. సో కెమికల్ షిఫ్ట్, వాట్ ఈజ్ కెమికల్ షిఫ్ట్ అన్నమాట. కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి? జనరల్గా మన కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఏ కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ పెర్ మిలియన్. అంటే పీపీఎంలో చెప్తామమ్మా, పార్ట్స్ పెర్ మిలియన్లో మనం కెమికల్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడతాం. పార్ట్స్ పెర్ మిలియన్లో కెమికల్ షిఫ్ట్ అనే దాన్ని మనం డిఫైన్ చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ కెమికల్ షిఫ్ట్లో మనకి ఏంటంటే, మనము టీఎంఎస్ అనే దాన్ని ఎలా తీసుకుంటాం మనం? టీఎంఎస్ ఈజ్ ఏ రిఫరెన్స్ కాంపౌండ్. ఒక రిఫరెన్స్ కాంపౌండ్ కింద మనం టీఎంఎస్ని తీసుకుంటాం. సో రిఫరెన్స్ కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ మనకి టెట్రామెథైల్ సిలైన్ ఈజ్ ఏ రిఫరెన్స్ కాంపౌండ్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ టీఎంఎస్. అయితే ఈ టీఎంఎస్ని మనము స్కేల్ ఎక్కడ పెడతామంటే 0 దగ్గర పెడతాం స్కేల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెంజీన్ అనే కాంపౌండ్ ఇచ్చాం. ఈ బెంజీన్ కాంపౌండ్ని మనం అబ్జర్వ్ చేయాలా ఏంటి? కెమికల్ షిఫ్ట్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో బెంజీన్ కెమికల్ షిఫ్ట్ అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? టీఎంఎస్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఆ టీఎంఎస్తో పాటు దేన్ని మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఆ కాంపౌండ్ యొక్క ప్రోటాన్స్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బెంజీన్ ప్రోటాన్స్, అబ్జర్వ్డ్ ప్రోటాన్. చూడండి, కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ పెర్ మిలియన్, ఓకే, మిలియన్ బిట్వీన్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్. అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అంటే మనం బెంజీన్ తీసుకున్నటువంటి బెంజీన్లో ప్రోటాన్ అండ్ టెట్రామెథైల్ సిలియన్, దట్ ఈస్ టీఎంఎస్ హైడ్రోజన్స్. ఆ రెండింటికి మధ్య డిఫరెన్సే కెమికల్ షిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంజీన్ ప్రోటాన్స్కి కెమికల్ షిఫ్ట్ 7.0 ఉంది. టీఎంఎస్ టెట్రామెథైల్ సిలియన్కి ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. వాటి డిఫరెన్స్ ఎంత? 7 - 0. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము? బెంజీన్ ప్రోటాన్ అబ్జర్వ్ చేసాం. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్స్, దట్ ఈస్ బెంజీన్ ప్రోటాన్స్, అండ్ టెట్రామెథైల్ సిలియన్ టీఎంఎస్ హైడ్రోజన్స్. సో టీఎంఎస్ ఈజ్ ద, మనకి టీఎంఎస్ ఏంటి అంటే ఈజ్ ద మోస్ట్ కామన్ రిఫరెన్స్ కాంపౌండ్ ఇన్ ఎన్ఎంఆర్ ఇన్సెట్ ఎట్ డెల్టా 0 ppm. డెల్టా అనేది మనకి 0 ppmలో మనం ఇక్కడ ఎన్ఎంఆర్లో మనం మాట్లాడుతామండి. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్, సో సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి? డీసీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈజ్ డీసీల్డింగ్ ప్రోటాన్స్, వాట్ ఈజ్ సీల్డింగ్ ప్రోటాన్స్? సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే తెలుసుకుందాం. సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి అంటే మనకి హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని సీల్డింగ్ ప్రోటాన్స్ అంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక న్యూక్లియస్ తీసుకుంటే ఆ న్యూక్లియస్లో మనకి న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. సో న్యూక్లియస్లో న్యూట్రాన్లు ప్రోటాన్లు ఉండేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే జనరల్గా, సో ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రోటాన్ అనేది ఎలా ఉంటుందంటే సీల్డ్ చేయబడి ఉంటుంది. దట్ ఈజ్ ప్రొటెక్టివ్ ప్రోటాన్ అంటారు అనమాట. ఒకవేళ డీసీల్డింగ్ ప్రోటాన్స్, లోవర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, దాన్ని డీసీల్డింగ్ ప్రోటాన్స్ అంటారు. లోవర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ
అరౌండ్ ద న్యూక్లియస్, అరౌండ్ ఏ న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ డీసీల్డింగ్ ప్రోటాన్స్. మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో మనం మాట్లాడుకోవాల్సింది సీల్డింగ్ ప్రోటాన్స్, డీసీల్డింగ్ ప్రోటాన్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే, సీల్డింగ్ ప్రోటాన్స్ వచ్చి జీరోకి దగ్గరలో ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ సీల్డ్ అప్ ఫీల్డ్ ఉన్నాయి కదా, ఇవి జీరోకి దగ్గరలో ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు జీరో తీసుకున్నాం అనుకోండి, ఈ దగ్గరలో జీరో అనేది మనం తీసుకుంటే ఈ జీరోకి దగ్గరలో ఈ సీల్డింగ్ ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ డీసీల్డింగ్ ఎక్కడ ఉంటాయంటే జీరోకి దూరంగా అంటే 5, 6, 7, 8 అలా ఉంటాయి అన్నమాట వీటి వాల్యూస్ అనమాట. అంటే జీరోకి చాలా దూరంగా ఉంటాయి డీసీల్డింగ్ ప్రోటాన్స్. అంటే ఏంటి సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ, అంటే మనం ఏదైతే ఒక న్యూక్లియస్ తీసుకుంటాం ఆ న్యూక్లియస్ చుట్టూ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే, హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటామంటే సీల్డింగ్ ప్రోటాన్స్ అంటాము. ఇక్కడ సిగ్నల్స్ అనేవి అప్ ఫీల్డ్, ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో అప్ ఫీల్డ్లో కనబడతాయి అనమాట. డీసీల్డింగ్ అంటే లోవర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ఏ న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ డీసీల్డింగ్ ప్రోటాన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే డౌన్ ఫీల్డ్లో కనబడతాయి అనమాట ప్రోటాన్స్ అన్నవి. ఓకేనా? సో దిస్ ఈజ్ సీల్డింగ్ ప్రోటాన్స్, జీరోకి దగ్గరగా ఉంటాయి. ఓకే, వీటిని అప్ ఫీల్డ్ అంటాము. ఇక్కడ డీసీల్డింగ్ ప్రోటాన్స్ వీటిని డౌన్ ఫీల్డ్, జీరోకి దూరంగా ఉంటాయి. మనకి ఎగ్జామ్లో వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కెమికల్ షిఫ్ట్ అంటాడు. కెమికల్ షిఫ్ట్ అడిగేటప్పుడు మనము రాయాలన్నమాట. కెమికల్ షిఫ్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ పార్ట్స్ పర్ మిలియన్. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అండ్ టెట్రామెథైల్ సిలేన్ ప్రోటాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ షిఫ్ట్. ఇన్ కెమికల్ షిఫ్ట్ టెట్రామెథైల్ సిలేన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫరెన్స్ కాంపౌండ్ అంటాం. అందులోనే సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి అంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే వాటిని సీల్డింగ్ ప్రోటాన్స్ అంటామండి. ఒకవేళ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అంటే మనకి దూరంగా ఉందనుకోండి, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు లేదా తక్కువ ఉందనుకోండి, వాటిని డీసీల్డింగ్ ప్రోటాన్స్ అంటారు. సీల్డింగ్ ప్రోటాన్స్ అనేవి ఎన్ఎంఆర్లో అప్ ఫీల్డ్ ఉంటాయి, డీసీల్డింగ్ ప్రోటాన్స్ అనేవి డౌన్ ఫీల్డ్. ఏమా వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ వినబడట్లేదా? క్లారిటీగానే లేదు సార్ అసలు. ఓకే 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 ఓకే, పియానో సౌండ్ లాగా వస్తుంది. వెయిట్ అమ్మా సరే. Desealing protons, lower electron density around a nucleus, deseals the nucleus from the external magnetic field and signals are downfield in NMR spectrum. ఇప్పుడు ఎలా కనబడుతుందమ్మా? ఇప్పుడు ఓకేనా గాయత్రి? సార్ ఇప్పుడు కూడా వినబడట్లే. ఇప్పుడు వినిపిస్తాను సార్, చెప్పండి. ఓకేనమ్మా, వినబడుతుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడండి. వినబడట్లేదా? లేదు సార్, ఫుల్ బ్రేక్స్ వస్తాను సార్. సౌండ్ కంటిన్యూగా చెప్తా, ఒక్కొక్క పదం చెప్తే వినిపిస్తాను. ఓకే ఓకే, చూడమ్మా. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే, మనకి ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ ఆఫ్ పై సిస్టమ్స్, హైడ్రోజన్ బాండింగ్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్లో మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. ఓకే,
అసలు వినపడట్లేదా? ఇప్పుడు వినపడుతుందా వాయిస్? ఓకే, ఆడిబుల్. Electronegative groups, magnetic anisotropy of pi systems, hydrogen bonding. Electronegative groups అంటే ఏంటంటే electronegative groups attached to the CH system decrease the electron density around the protons and there is a less shielding, that is de-shielding, and chemical shift increases. వాయిస్ వినబడుతుందా? yes sir. చూడండి, మా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్లో ఫస్ట్ మాట్లాడతామంటే ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్లో ఫస్ట్ మాట్లాడుకునేది ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్స్ అనమాట. ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ అయోడైడ్, మిథైల్ బ్రోమైడ్ అని ఉన్నాయమ్మా. సో మిథైల్కి ఫ్లోరిన్ అనేది అటాచ్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఫ్లోరిన్ మిథైల్ అంటే కార్బన్కి ఫ్లోరిన్కి బాండ్ ఉంది కదా, ఆ బాండింగ్ ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ ఏం చేస్తుంది? తన వైపు లాక్కుంటుంది. అప్పుడు మిథైల్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమవుతుందంటే మిథైల్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. మిథైల్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల అప్పుడు మనకి ఏం జరుగుతుంది? మిథైల్లో ఉన్నటువంటి ప్రోటాన్లు అన్నీ కూడా డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతాయి. చూడండి, డీసీల్డింగ్ ఎంత ఎఫెక్ట్ అంటే డీసీల్డింగ్లో ప్రోటాన్లు వెళ్ళాలంటే ఏం జరగాలి? ఆ కార్బన్ చుట్టూ ఏదైనా హైలీ ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ సిస్టమ్ తీసుకున్నాం. సిహెచ్ సిస్టమ్ అంటే ఏంటి? దట్ ఈజ్ మిథైల్ గ్రూప్ ఉన్నటువంటి ఏదైనా ఒకటి తీసుకున్నాం. ఆ మిథైల్కి ఒక ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ని కానీ యాడ్ చేసాం అనుకోండి, సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ ఫ్లోరిన్ అవ్వచ్చు, క్లోరిన్ అవ్వచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి. సో ఆ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఆ సిహెచ్లో ఉన్నటువంటి బాండింగ్ ఎలక్ట్రాన్లు వాటి వైపు అవి అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే అట్రాక్ట్ చేసాయో సిహెచ్కు ఉన్నటువంటి మనకేం జరుగుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ అంతా ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఆ ప్రోటాన్స్ అన్నీ ఎటు వెళ్తాయి? డీసీల్డింగ్లోకి వెళ్తాయి. ప్రోటాన్స్ డీసీల్డింగ్లోకి వెళ్ళడం వల్ల కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఏమవుతాయి? కంప్లీట్గా పెరిగిపోతాయి. మీకు ఒకటే గుర్తుంచుకోండి, సీల్డింగ్లో ఉన్నప్పుడు ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పెరుగుతాయి, డీసీల్డింగ్లు ఉన్నప్పుడు తగ్గుతాయి అన్నమాట. సారీ, డీసీల్డింగ్లు ఉండేటప్పుడు పెరుగుతాయి వాల్యూస్, సీల్డింగ్లు ఉన్నప్పుడు తగ్గుతాయి. ఇప్పుడు అయోడిన్, బ్రోమిన్ ఉంది. బ్రోమిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. అయోడిన్కి వచ్చేసరికి 2.16 ఉంది, బ్రోమిన్కి వచ్చేసరికి 2.65 ఉంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. అదే మిథైల్ ఫ్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, మిథైల్ ఫ్లోరైడ్లో ఫ్లోరిన్ ఈజ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కదా, అప్పుడు వాల్యూ 4.26 ఉంటుంది అనమాట. మిథైల్ ఫ్లోరైడ్కి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మిథైల్ ఫ్లోరైడ్కి. ఈ విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సో ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్ ఏదైనా సరే కార్బన్ హైడ్రోజన్ సిస్టంలో మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఏంటి పెరుగుతుంది? కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఏమవుతాయంట? ఖచ్చితంగా పెరిగిపోతాయి అని మనకి దీని ద్వారా మనకి తెలుస్తుందండి. సో ఇది ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే సో అసలు మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ అంటే అర్థం ఏంటి? మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ మన ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపిక్ అంటే అర్థం ఏంటి అంటే సెకండ్ అమ్మ. ఎనిసోట్రోపిక్ అంటే ఏంటంటే నాన్ యూనిఫామ్. సో మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ అంటే ఏంటంటే దెర్ ఈజ్ ఎ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే దగ్గర ఒకేలా ఉండదు అనమాట, యూనిఫామ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ఇన్ పై సిస్టమ్స్ తీసుకోండి. ఎలక్ట్రాన్స్ ఇన్ పై సిస్టంలో ఏంటి? ఏరోమాటిక్స్ ఉంటాయండి. ఏరోమాటిక్స్ అంటే బెంజీన్కి సంబంధించిన వాటిలో పై బాండ్స్ ఉంటాయి. అదేవిధంగా ఆల్కిన్స్లో కూడా పై బాండ్స్ ఉంటాయి. అదేవిధంగా ఆల్కైన్స్, కార్బొనైల్స్,
ఇవన్నీ ఏంటంటే ఇంటరాక్ట్ విత్ అప్లైడ్ ఫీల్డ్. అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తాయి, ఇంటరాక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా మనకి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు విచ్ ఇండ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీటిలో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవడం వల్ల వీటిలో కొంత ఎనిసోట్రోపీ అనేది మనకి వీటిలో కొంత ఎనిసోట్రోపీ అనే ప్రాపర్టీ అనేది ఇండ్యూస్ అవుతుంది. దీనివల్ల 2 రకాల ప్రోటాన్స్ అరౌజ్ అవుతాయి ఆ కాంపౌండ్లో. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం ఒక కాంపౌండ్కి ఎక్స్టర్నల్గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం పంపించేటప్పుడు ఆల్రెడీ కాంపౌండ్లో ఏముంటుంది, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండిట్లు ఎలైన్ పొజిషన్లు ఉంటే అవి డీసీల్డింగ్ అని, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అపోజిషన్లో ఉంటే సీల్డింగ్ అని చెప్పాం. ఇక్కడ బెంజిన్లో 2 రకాల ప్రోటాన్లు ఉంటాయి, సీల్డింగ్ ప్రోటాన్స్ ఉంటాయి, డీసీల్డింగ్ ప్రోటాన్స్ ఉంటాయి. డీసీల్డింగ్ ప్రోటాన్స్ యొక్క వాల్యూ 7.5 7.6 దగ్గర ఉంటాయి. సీల్డింగ్ ప్రోటాన్స్ అనేవి 6.8 6.9 ఉంటాయి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఆ విధంగా మనం సీల్డింగ్ డీసీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్, థర్డ్ కాన్సెప్ట్. ప్రోటాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హైడ్రోజన్ బాండింగ్, ప్రోటాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైడ్రోజన్ బాండింగ్ ఆర్ టిపికల్లీ చేంజ్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. అంటే హైడ్రోజన్ బాండింగ్లో ఉన్నటు వాటికి కూడా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి మనకి మారుతాయి అన్నమాట. జనరల్గా హైడ్రోజన్ బాండింగ్లో ఉంటే ఏమవుతాయంటే వాటి చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ ఈ 2 OH బాండ్ తీసుకున్నాం. ఇక్కడ ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్, హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, హైలీ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్తో ఏదైనా హైడ్రోజన్ బాండింగ్లో ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్తో బాండింగ్లో ఉంది. హైడ్రోజన్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎటువైపు వెళ్ళిపోతాయి, ఆక్సిజన్ వైపు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆక్సిజన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమవుతుంది, హైడ్రోజన్ చుట్టూ దట్ ఈస్ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గితే ఏమవుతుంది, జనరల్గా మనకు వాల్యూస్ వచ్చి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఏమవ్వాలి, పెరిగిపోవాలన్నమాట. అది ప్రోటాన్ ఎన్ఎంఆర్. ప్రోటాన్ ఎన్ఎంఆర్ దేనికి యూజ్ చేస్తామమ్మా, ద మోస్ట్ కామన్ ఫర్ ఎన్ఎంఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద న్యూక్లియస్ ఆర్ ప్రోటాన్. అంటే ఒక హైడ్రోజన్ ప్రోటాన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రోటాన్ ఎన్ఎంఆర్లో. సో మీకు ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ ఎనీ మాలిక్యూల్ కంటైనింగ్ హైడ్రోజన్. అంటే మీకు ప్రోటాన్ ఎన్ఎంఆర్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఏదైనా ఒక అన్నోన్ కాంపౌండ్ ఇస్తే ఆ అన్నోన్ కాంపౌండ్లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఆ ప్రోటాన్ యొక్క నేచర్ ఏంటి, ఆ ప్రోటాన్ ఒక సైడ్ చైన్ కాంపౌండ్లో ఉందా, లేదా ఏరోమాటిక్ బెంజీన్ కాంపౌండ్లో ఉందా, లేదా వినైల్ ప్రోటాన్సా, లేదా ఎల్లైల్ ప్రోటాన్సా, అంటే ఆ నేచర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే మనము నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నేచర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్నోన్ కాంపౌండ్, ఇట్ కెన్ గివ్స్ ద క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆటమ్. చూడండి, ద మోస్ట్ కామన్ ఫర్ ఎన్ఎంఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హైడ్రోజన్ 1H nucleus or proton. It can give information about the structure of any molecule containing hydrogen atom. అంటే మనకి ఏదైనా మాలిక్యూల్ అనేది హైడ్రోజన్ ఆటమ్స్ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక అన్నోన్ కాంపౌండ్ బెంజీన్ ఇచ్చాను, ఇస్తే దాన్ని ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో స్టడీ చేసేటప్పుడు ఏమవుతుంది, అందులో 6 ప్రోటాన్స్ ఉన్నాయని మన కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ద్వారా తెలుస్తాయి. తర్వాత ఏంటి, ఆ ప్రోటాన్స్ కూడా బెంజీన్ రింగ్కి అటాచ్ అయినటువంటి ప్రోటాన్స్ అని కూడా మనకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనిలీన్ ఇచ్చాను, ఎనిలీన్ ఇస్తే నైట్రోజన్కి 2 ప్రోటాన్స్ ఉంటాయి, NH2, బెంజీన్ మీద NH2 ఉంటే వాటి 2 ప్రోటాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా బెంజీన్లో 5 ప్రోటాన్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేదా మీకు ఒక కీటోన్ ఇచ్చాను, దట్ ఈస్ CH3 C డబుల్ బాండ్ CH3. అంటే కీటోన్లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి, 6. మీకు 6 ప్రోటాన్లు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ ఆ ప్రోటాన్స్ పక్కన ఏ గ్రూప్ ఉన్నట్టు తెలుస్తుంది, C డబుల్ బాండ్ గ్రూప్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్లస్ ఆ C డబుల్ బాండ్ 2 వైపులో 6 ప్రోటాన్లు ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నాయని తెలుస్తుంది. అంటే సేమ్ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అని కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రోటాన్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయింది కదా, ఇక్కడికి రండి. మీకు జనరల్గా ఎన్ఎంఆర్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అమ్మ ఇవే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి అన్ని ఆ వాల్యూస్ అవసరం లేదు, కొన్ని వాల్యూసే. ఇక్కడ బెంజీన్కి హైడ్రోజన్కి ఉంది కదా,
అంటే ఏరోమాటిక్ రింగ్లో ఉన్నటువంటి ప్రోటాన్ హెచ్ యొక్క వాల్యూ ఎంత అంటే 6.5 to 8 అనమాట. ఈ 6.5 to 8 అని ఎందుకు తీసుకున్నాం, ఖచ్చితమైన వాల్యూ ఎందుకు తీసుకోలేదంటే డీసీల్డింగ్లో ఉండేటప్పుడు ఈ ప్రోటాన్స్కి 8 దగ్గరలో ఉంటాయి, సీల్డింగ్లు ఉంటే 6.5 దగ్గరలో ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆల్డిహైడ్, ఈ ప్రోటాన్స్ చూడండి, ఆల్డిహైడ్ ప్రోటాన్కి 9 to 10 ఉంది వాల్యూ. ఎందుకంటే స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ గ్రూప్ సి డబుల్ బాండ్ ఉంది ఈ ప్రోటాన్కి. ఏముంది, స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ ప్రోటాన్ యొక్క దీని చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల దీని చుట్టూ డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ ప్రోటాన్ 9 to 10. మరి ఈ ప్రోటాన్కి ఏముంది, కార్బన్కి హైడ్రోజన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్కేన్స్ అనమాట, ఇవి ఆల్కేన్స్. బట్ ఈ కార్బన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై అయోడిన్ అనే ఆటమ్. ఈ అయోడిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతో కొంత ఎలక్ట్రోనెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ కార్బన్ మీద ఉంటుంది. సో ఎప్పుడైతే కార్బన్ మీద ఉందో ఆ కార్బన్కి హైడ్రోజన్ ఉంది కదా, సో దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది కాబట్టి వాల్యూ 2.5 to 4 ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇది ఆల్కేనే, బ్రోమో ఆల్కేన్. బ్రోమిన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కార్బన్ మీద ఉంటుంది, ఇది కూడా 2.5 to 4. సో క్లోరిన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కార్బన్ మీద ఉంటుంది, అందువల్ల ఈ ప్రోటాన్ కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది కాబట్టి 3 to 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరిన్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాను, 4 to 4.5. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇక్కడ అయోడిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ వాల్యూస్ కూడా మనకు పెరుగుతాయి అన్నమాట. మీరు ఇక్కడికి రండి అమ్మా, సి డబుల్ బాండ్ ఓ CH3, దిస్ ఈజ్ మెథైల్ గ్రూప్. ఈ మెథైల్ గ్రూప్ పక్కన ఏ గ్రూప్ ఉంది, సి డబుల్ బాండ్ విత్ డ్రాయింగ్ గ్రూప్. బట్ ఈ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, డైరెక్ట్గా ఈ మెథైల్ 3 ప్రోటాన్ల మీద పడదు, ఈ కార్బన్ మీద పడుతుంది ఈ కార్బన్ మీద పడుతుంది కాబట్టి ఈ కార్బన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ 3 ప్రోటాన్ల మీద పడుతుంది కాబట్టి అప్పుడు 2.1 అని చెప్పొచ్చు. ఓకే, వెయిట్. సో ఇక్కడ మీకు కీటోన్ తీసుకుంటామ్మా. కీటోన్ అంటే CH3 సి డబుల్ బాండ్ CH3 కదా. కీటోన్లు ఈ 3 ప్రోటాన్లు ఎంత అని చెప్పొచ్చు అంటే 2.1 అని చెప్పొచ్చు. ఎంత, 2.1. మరి ఆల్డిహైడ్లు ఈ ప్రోటాన్కి ఎందుకు 9 to 10 వెళ్ళిందంటే ప్రోటాన్ డైరెక్ట్గా కార్బొనైల్ కార్బన్తో బాండింగ్లో ఉంది. సో ఇది ఎక్కువ డీసీల్డింగ్ ఉంటుంది, అందువల్ల 9 to 10. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఈ 3 ప్రోటాన్లు కార్బొనైల్ కార్బన్తో కార్బన్ అనేది బాండింగ్లో ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ 2.1 అనమాట. టోల్విన్లో ఏముంది, మెథైల్ ప్రోటాన్స్, దట్ ఈస్ బెంజైల్ ప్రోటాన్స్ అంటాము. ఈ బెంజైల్ ప్రోటాన్స్ వాల్యూ కూడా మీరు చూసుకుంటే 2.3 దగ్గర ఉంది వాల్యూస్, 2.3 అనమాట కెమికల్ షిఫ్ట్. దిస్ ఈజ్ ఆల్కైన్ ప్రోటాన్ 2.4. ఆక్సిజన్, ఈథర్ అంటే ఓ పక్కనే మెథైల్ గ్రూప్ ఉంది. మీకు ఐఆర్లో OCH3 ఎంత 1050 అని చెప్పాం మీకు, సెంటీమీటర్ ఇన్వర్స్ అని వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఆక్సిజన్ పక్కన మెథైల్ ప్రోటాన్ ఎంత అంటే 3.3 అనమాట. ఆ విధంగా మనం మాట్లాడుకున్నాం. ఓన్లీ శాచురేటెడ్ ఆల్కెన్ అనుకో, ఎటువంటి సబ్స్టెంట్ లేవనుకోండి, మెథైల్, మిథిలిన్ అటువంటి 0.9, 1.3 ఇవన్నీ కూడా సీల్డింగ్లో ఉంటాయి. కెమికల్ షిఫ్ట్ వాల్యూ పైన ఉంది, టెట్రామెథైల్ సిలేన్. ఈ టెట్రామెథైల్ సిలేన్కి ఎంత ఉంది, 0 ఉందమ్మా. ఈ 0కి దగ్గరలో ఏంటి, మెథైల్ గ్రూప్ ఉంది 0.9, మిథిలిన్ గ్రూప్ 1.3, సో మెథైన్ 1.4. ఆ తర్వాత ఇదిగోండి కీటో గ్రూప్ సి డబుల్ బాండ్ ఓ పక్కన CH3 2.1, టోల్విన్ 2.3. సో ఆ విధంగా మనకి వాల్యూస్ అన్నవి మనం చెప్తాం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే నెక్స్ట్ ఏ వాల్యూస్ ఎక్కడ దగ్గరలో ఉన్నాయి, కెమికల్ షిఫ్ట్ దగ్గరలో ఉన్నాయి, ఏ వాల్యూస్ దూరంగా ఉన్నాయి. ఇవి ఆల్కేన్స్ అమ్మ. ఆల్కేన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్కేన్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మ్యాక్సిమం 0.9 అలా ఉంటాయి, 0.5 ఒక్కటి దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో ఇవి దగ్గరలో ఉంటాయి TMFకి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కీటోన్ సి డబుల్ బాండ్ ఓ CH3 ఇదంతా 2.3 అని చెప్పాను. ఇక్కడ OC అంటే ఈథర్లో ఆక్సిజన్ పక్కన కార్బన్ ప్రోటాన్స్ 3.3, ఎసిట్లిన్ 2.3. ఇక్కడ ఆల్కీన్ ఉందమ్మా, ఆల్కీన్ ప్రోటాన్స్ వెరీ ఇంపార్టెంట్ 5.5 అలా ఉంటుంది, 5.5. ఏరోమాటిక్ 7 to 8 అనమాట, 7 to 8. ఇక్కడ ఆల్డిహైడ్ 9 to 10. ఇది ఎక్కువ యాసిడ్స్. ఇంకా ఈ ప్రోటాన్ H+ అనేది హైలీ డీసీల్డింగ్, ఎందుకంటే పక్కన O- H+. హైలీ డీసీలింగ్ అంటే 12 to 14 మధ్యలో ఉంటుంది.
ఓకేనా. ఏమైనా సబ్స్టెన్స్ పెట్టామనుకున్నాం, క్లోరిన్ అవన్నీ. ఫ్లోరిన్ పెడితే 4.2 అలా ఉంటుంది, మిగతా క్లోరిన్ బ్రోమిన్ అయితే 2.2 ఉంటుంది. ఈ ప్రోటాన్కి సబ్స్టెన్స్ క్లోరిన్ పెడితే, సో ఫ్లోరిన్ పెడితే ఎంత ఉంటుంది 4లో, ఫ్లోరిన్ పెడితే 2లో ఉంటుంది అనమాట. ఆ విధంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, ఏదైనా ఒక ప్రోటాన్ యొక్క మన స్పెక్ట్రాన్ని ఎలా గీయగలం. ఇథైల్ ఆల్కల్ ప్రోటాన్ యొక్క స్పెక్ట్రాన్ని మీరు ఎలా గీస్తారు. ఇథైల్ ఆల్కల్ ఎన్ని టైప్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ మెథైల్ CH3 ప్రోటాన్స్, CH3 ప్రోటాన్స్. సెకండ్ వన్ ఈజ్ మిథిలిన్ CH2 ప్రోటాన్స్. థర్డ్ వన్ ఈజ్ OH. 3 ప్రోటాన్స్ ఉన్నాయమ్మా. మిథైల్ CH3 ప్రోటాను, మిథిలిన్ CH2 ప్రోటాను అండ్ OH. 3 టైప్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి చూసారా. మిథైల్ ప్రోటాను, మిథిలిన్ ప్రోటాను, OH ప్రోటాన్. మీకు ఆల్రెడీ చెప్పాను. మిథైల్ అంటే అర్థం ఏంటంటే ఇంచుమించు 0.8 0.6 అంత ఉండాలి. బట్ వీటి కొద్దిగా దూరంలో ఆక్సిజన్ అనే గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వీటికి ఎంత ఉంటుంది అంటే 1.1 దగ్గర ఉంటుంది, 1 దగ్గర ఉంటుంది. అయితే మీరు ఇక్కడ స్పిన్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అది తెలిస్తేనే మనం ఇక్కడ దేనికి సింగిలెట్, ట్రిప్లెట్, డబులెట్ అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మెథైల్ CH3 పక్కన ఉన్నటువంటి నైబరింగ్ గ్రూప్ ఏంటి అంటే CH2 అనమాట. మెథైల్ CH3 పక్కన ఉన్న నైబరింగ్ గ్రూప్ ఏంటి CH2. మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, CH3 పక్కన CH2 ఉంది కాబట్టి ఈ CH2ని N అనుకోండి. CH2ని ఏమనుకుంటారు Nలో CH2లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి 2. అప్పుడు N = 2 ప్రోటాన్స్. అప్పుడు అకార్డింగ్ టు N+1 రూల్ మిథైల్ అనేది CH2తో కపుల్ అయితే N+1 రూల్ ప్రకారం ఏమవ్వాలి, 2 ఉన్నాయి కదా, 2+1 ట్రిప్లెట్ రావాలి. అందువల్ల ఇక్కడ ట్రిప్లెట్ వచ్చింది చూసారా, ట్రిప్లెట్ 1 దగ్గర వచ్చింది. నెక్స్ట్ మిథిలిన్ పక్కన ఉన్నది ఏంటి మెథైల్. ఇక్కడ N అనేది మెథైల్లో ఉన్నటువంటి ప్రోటాన్స్, 3 ప్రోటాన్లు N తీసుకుంటాం. N+1 అయితే క్వార్టరెట్, 4 వస్తాయి క్వార్టరెట్. మీకు ఆల్రెడీ చెప్పిన ఆక్సిజన్ కానీ పక్కన ఉందంటే 3.5 3.8 జనరల్గా 3.8 దగ్గర ఉంటుంది అనమాట మిగతాక్సి. అక్కడ 3.3 ఇచ్చాడు కానీ 3.8. సో ఇక్కడ క్వార్టరెట్ 4 రావాలి. ఈ పక్కన ఉన్న హైడ్రోజన్తో ఈ మిథిలిన్ ప్రోటాన్స్ ఈ పక్కన ఉన్న హైడ్రోజన్తో ఏమవు సో దేంట్లో పార్టిసిపేట్ చేయవు, ఏంటి కప్లింగ్లో పార్టిసిపేట్ చేయవు, ఎందుకంటే మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి. సో క్వార్టరెట్. నెక్స్ట్ OH ప్రోటాన్స్ 4.6 7 ఉంటుంది అనమాట. ఈ OH ప్రోటాన్స్ సింగ్లెట్ ఎందుకంటే మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది దేంతో కప్పులు అవ్వదు అనమాట. ఆ విధంగా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, బెంజీన్, ఎస్టిమేషన్ ఆఫ్ బెంజీన్. సో మనకి ఇక్కడ బెంజీన్ అన్ని ప్రోటాన్లు ఒకేలా ఉన్నాయి. సో చూడండి, ఏరోమాటిక్ హైడ్రోజన్ షోస్ పీక్ ఇన్ ద కెమికల్ షిఫ్ట్ స్కేల్ 6.5 to 8.0 ఫ్రమ్ ద అబౌవ్ స్పెక్ట్రమ్. బెంజీన్ హ్యాస్ సేమ్ టైప్ ఆఫ్ ప్రోటాన్. ఏదైనా బెంజీన్ ఇక్కడ ఒక సబ్స్టెన్స్ పెట్టామనుకోండి, NO2 నైట్రోబెంజిన్ అనే గ్రూప్ పెడితే NO2కు దగ్గర ఉన్న ప్రోటాన్స్ అనేవి డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే NO2 అన్నది ఏంటి, హైలీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి దానికి దగ్గర ఉన్న ప్రోటాన్ డీసీల్డింగ్లోకి వెళ్తాయి. ఇక్కడ ఎటువంటి గ్రూప్ సబ్స్టెంట్ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ బెంజీన్ అన్ని ప్రోటాన్లు ఒకేలా ఉన్నాయి, 7.26 అనమాట. బట్ సింగ్లెట్ వస్తాయి, అన్నీ ఒకే ఎన్విరాన్మెంట్ కదా, అందుకే సింగ్లెట్. ఇక్కడ చూడండి, సింగ్లెట్ అనే పీక్ ఎంత నీట్గా ఉంది, సింగ్లెట్ 7.26 అనమాట. సో ఇది మనం బెంజీన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ విధంగా మనం మాట్లాడుకుంటామండి. నెక్స్ట్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1H-NMR స్పెక్ట్రా. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1H-NMR స్పెక్ట్రాలో మనకి ఫస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ చూసుకుంటే ఇండికేట్స్ హౌ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్. ఇందుకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ అని నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నట్టే, మీథేన్ తీసుకోండి, కార్బన్ చుట్టూ 4 ప్రోటాన్స్ ఉంటాయి. మీథేన్లో ఎన్ని ఉంటాయి, కార్బన్ చుట్టూ 4 ప్రోటాన్స్. ఆ 4 ప్రోటాన్స్కి ఒకే ఎన్విరాన్మెంట్ ఉంటాయి కదా, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సేమ్ ఎన్విరాన్మెంట్, ఒకే పీక్ వస్తుంది. సో ఈథేన్ తీసుకోండి, CH3 బాండ్ CH3, అది కూడా ఒకే ఎన్విరాన్మెంట్, కార్బన్ చుట్టూ 3, ఈ కార్బన్కి 3 అనమాట, ఓవరాల్ 6 ఒకే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ప్రోపేన్ తీసుకోండి, ప్రోపేన్ ఏమవుతుంది, CH3 CH2 CH3. అంటే CH2 ప్రోటాన్లు డిఫరెంట్, దేంతో పోల్చుకుంటే CH3 ప్రోటాన్స్తో. అక్కడ CH3 ప్రోటాన్లు 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 6 ప్రోటాన్లు. సో CH2 ప్రోటాన్ 2 ప్రోటాన్. ఎంత ఇప్పుడేనా మళ్ళన్నా 1 minute ముందు నుండి సార్. ఓకే
ఒక 5 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం, వేరే క్లాస్ అంటే కంటిన్యూషన్ క్లాస్ క్లోజ్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1H NMR స్పెక్ట్రాలో మనకి నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి మనకి ఎలా తెలుస్తాయి అంటే, మీకు బెంజీన్ ఇచ్చాను, బెంజీన్లో ప్రోటాన్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. సో కాబట్టి అక్కడ ఒకే పీక్ వస్తుంది, సింగిల్ పీక్ వస్తుంది. మీథేన్ ఇచ్చాను, మీథేన్ చుట్టూ అన్ని ప్రోటాన్స్ ఒకేలా ఉన్నాయి, కాబట్టి మీథేన్ చుట్టూ అక్కడ కూడా మనం ఒకే పీక్ ఇస్తాం, ఒకే పీక్. ఈథేన్ CH3 బాండ్ CH3, ఈథేన్లో మనకి ఏంటి C2H6, అక్కడ కూడా సేమ్ ఒకటే ఇస్తాం అనమాట, 6 ప్రోటాన్లు ఒకే టైప్ ఉంటాయి. మరి ప్రోపేన్ తీసుకుంటే CH3 బాండ్ CH2 బాండ్ CH3. సో చివర ఉన్నటువంటి 6 ప్రోటాన్లు అంటే CH3లో 6 ప్రోటాన్లు ఒక టైపు, మధ్యలో ఉన్నటువంటి CH2 ప్రోటాన్లు ఒకలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అంటే అర్థం ఏంటి, CH3 ఆ చివరివి ఒక టైపు, మధ్యలో ఉన్న CH2 ఒక టైప్, కాబట్టి 2 పీక్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టోలిన్ ఇచ్చాను, టోలిన్లో మెథైల్కి సంబంధించినటువంటి బెంజిన్ CH3 కదా, CH3కి సంబంధించిన ఒక పీక్ వస్తుంది, బెంజిన్లో 5 ప్రోటాన్స్కి ఒక పీక్ వస్తుంది. అదే అనమాట, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఇండికేట్స్ హౌ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్. నెక్స్ట్, ప్రోటాన్ పొజిషన్ ఆఫ్ సిగ్నల్స్ ఇండికేట్స్ సంథింగ్ ఎఫెక్ట్ కెమికల్ షిఫ్ట్, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే సిగ్నల్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, 0కు దగ్గరలో ఉంటాయి, కొన్ని 0కు దూరంగా ఉంటాయి. అంటే 0కు దగ్గరలో ఉన్నాయంటే వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ 0కు దగ్గరలో ఉన్నాయంటే అర్థం ఏంటి, అవి సీల్డింగ్ ప్రోటాన్స్. 0కు దూరంగా ఉన్నాయంటే డీసీల్డింగ్ ప్రోటాన్స్. రిలేటివ్ ఇంటెన్సిటీ ఆఫ్ సిగ్నల్స్ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్. స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ నియర్ బై న్యూక్లియై. అంటే న్యూక్లియై చుట్టూ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్ అనమాట. ఈ స్పిన్ కప్లింగ్, ఇది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పిన్ కప్లింగ్, అది మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి, N+1 రూల్ అనేది మీకు చెప్పాను కదమ్మా. ఏంటి, వినబడుతుందా గాయత్రి? N+1 రూల్ వినబడుతుందా? N+1 రూల్ నీకేం చెప్పాను గాయత్రి, చెప్పు. చెప్పమ్మా. రాగప్రియ, ఏంటమ్మా N+1 రూల్? అంటే ఇప్పుడు మీకు ఈథేన్ ఇచ్చానమ్మా, CH3 బాండ్ CH3, ఒక మెథైల్ ఇంకో మెథైల్తో కపుల్ అవుతుంది. దేంతో కపుల్ అవుతుంది? ఒక మెథైల్తో. అప్పుడు ఆ మెథైల్ 3 ప్రోటాన్లు N అనుకోండి, అప్పుడు N+1 ప్రకారం ఏమవ్వాలి, క్వార్టెట్ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ CH3 అన్నది CH2తో కపుల్ అవుతుంది. CH3 దేంతో కపుల్ అవుతుంది? CH2తో కపుల్ అవుతుంది, కాబట్టి CH2ని N అనుకోండి. అంటే N ఈక్వల్ టు ఎన్ని ప్రోటాన్లు? 2 ప్రోటాన్లు. N+1 ప్రకారం ఏమవుద్ది? ట్రిప్లెట్ అవుద్ది అనమాట. ఓకేనా? ఒకవేళ CH3 CHతో కపుల్ అవుతుంది, అక్కడ N వచ్చి ఎంత అవుద్దమ్మా? N ఎంత అవుద్ది? CH3 అనేది CHతో కపుల్ అవుతుందమ్మా. N ఎంత? CH కాబట్టి CHలో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి? ఒకటే కదా, ఒకటి ఉంది కాబట్టి N+1 ఎంత అవుద్ది? డబులెట్ అవుద్ది. అదే చెప్తున్నా ఇక్కడ చూడండి, N ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ నియర్ బై న్యూక్లై. N ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ నియర్ బై న్యూక్లై. 0 హైడ్రోజన్ ఆటమ్ యాజ్ నైబర్. ఒకవేళ దాని చుట్టూ ఎటువంటి ప్రోటాన్ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ OH తీసుకున్నాం, OHలో ఉన్నటువంటి ప్రోటాన్ చుట్టూ దాని నైబర్గా ఏ ప్రోటాన్ లేదు, అంటే మిథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం.
CH3OH. CH3OHలో OH హెచ్ చుట్టూ ఈ మెథైల్ లేదు, మధ్యలో ఆక్సిజన్ ఉంది కదా, నైబరింగ్ ప్రోటాన్ లేదు కాబట్టి N+1 ప్రకారం 0+1 సింగ్లెట్ వస్తుంది. మరి మెథైల్ కూడా ఏమొస్తుంది? మెథైల్ కూడా ఏమొస్తుందమ్మా? సింగ్లెట్టే వస్తుంది, ఎందుకంటే మధ్యలో OH ఉంది కదా, అదనమాట. ఒక హైడ్రోజన్ ఉంటే N+1 డబులెట్, 2 ఉంటే ట్రిపులెట్ అనమాట. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో స్పిన్ స్పిన్ కప్లింగ్ మా గాయత్రి, మీరు ఒక 5 minutes తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను.